ధ్యానం చేస్తుండగా మీ సహాయాన్ని కోరుతున్నాం. ఆయన కనికరించండి, కృప చూపండి. ప్రతి మాటలో కూడా ఆయన మా ఆత్మను రక్షించే శక్తి కలిగిన నీ వాక్యం చేత మా హృదయాన్ని దర్శించమని వేడుకుంటున్నాం. నీ వాక్యం చేత మా జీవితాలను సరిదిద్ది నీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనమందరం కూడా మరి శ్రద్ధతో విందాం. ఈ పూట కొద్ది నిమిషాలు మరి కీర్తన గ్రంథము 49వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము కొన్ని వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ 49వ అధ్యాయాన్ని ఎవరు రాశారు అంటే కోరావు కుమారులు. కోరావు కుమారులు ఎవరు? కోరావు కుమారులు మాత్రమే, కానీ కోరావుకు సంబంధులు దాతాను, అభిరాము, ఆయనకు సంబంధించిన 200 చిల్లర వారు మోషేకు ఇశ్రాయేలు ప్రయాణంలో దేవునికి, అహరోను గారికి, మోషే గారికి ఏం చేశారు వీళ్ళు అంటే ఎదురు తిరిగారు, తిరుగుబాటు చేశారు. వాళ్ళ కుమారులు ఎవరు అంటే కోరావు కుమారులు. ఈ అధ్యాయాన్ని రాస్తున్నారు. ఈ అధ్యాయం కంటే ముందు ఈ అధ్యాయంతో పాటు 8 అధ్యాయాలు వాళ్ళు రాశారు. కోరావు కుమారులు ఎన్ని అధ్యాయాలు రాశారు? 8 అధ్యాయాలు. ఎందుకు వీళ్ళు రాశారంటే వాళ్ళ తండ్రులు చేసిన తప్పిదాన్ని వారు చేయకుండగా వారేం చేశారంటే దేవుని కాడ పశ్చాత్తాపడి ఆయన సన్నిధానంలో గడపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కాబట్టి మనకు ఒక వచనం కనబడుతుంటుంది, వీళ్ళు రాస్తూ ఉంటారు. దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా మేము నీ సన్నిధి కొరకు ఆశపడుచున్నాము అని రాస్తారు. అంటూ మరొక మాట రాస్తారు, నీ సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎందుకు రాశారు ఈ మాట అంటే తండ్రులు తప్పు చేశారు. తండ్రి బాటల్లో నడవకుండా కుమారులు ఏం చేశారంటే ఆయన సన్నిధానంలో ఉండడానికి బతిమలాడుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు రాసిన కీర్తన ఈ 49వ అధ్యాయ కీర్తన. ఎందుకు ఈ మాట రాశారు, ఈ అధ్యాయం ఎందుకు రాశారంటే మనుషులకు ఒకటి ఉందండి. మనుషులకి ఏముంటుంది? ఒకటి ఉంటుంది. ఏంటిది అది? భయం ఉంటుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేని చూసి ఖచ్చితంగా భయపడుతారు. కొంతమంది వారి నీడని చూసి భయపడుతారు, కొంతమంది ఉంటారు వారి నీడనే చూసుకుని భయపడుతూ ఉంటారు, లేదా వాళ్ళ ముఖ రూపం చూసుకుని వాళ్ళే భయపడతారు, కొంతమంది ఉంటారు. కొంతమంది మనుషులకు భయపడుతుంటారు, కొంతమంది ఎక్కువ. ఈ సమాజంలో కొంతమంది మనుషులకు కూడా భయపడుతుంటారు. ఎందుకు ఈ 49వ కీర్తన రాశారంటే భయపడకుండి లేదా భయపడొద్దండి అని రాశారు ఈ మాట. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రారంభంలో సర్వజనులారా ఆలకించుడి, సామానులేమి సామంతులేమి ధనుకులేమి దరిద్రులేమి లోక నివాసులారా
మీరందరూ ఏకముగా కూడి చెవియొగుడి. చాలు. ఏమంటున్నాడు? సామానులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి. అంటే ఈ లోకంలో సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు. సామంతులు అంటే రాజ్య పరిపాలన అధికారంలో ఉన్నవారు. ధనికులేమి అన్నాడు. ఇంకా ధనికుల గురించి మనం ఆలోచన చేస్తే మన భారతదేశము ఎన్నో ప్లేస్లో ఉంది? ప్రపంచంలో ధనికుల్లో 5వ స్థానాన్ని మన భారతదేశంలో కూడా ఉన్నారు. అంటే ప్రపంచంలో చాలామంది కూడా, మన గల్జాలో కూడా చాలామంది ధనికులు ఉన్నారు, కోట్లకు పడిగెత్తిన వారు ఉన్నారు. ఇకపోతే దరిద్రులేమి అన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఎవరున్నారు? దరిద్రులు ఉన్నారు, బీదలు ఉన్నారు. అంటే ఈ భూమి మీద మనుషులు ఎవరెవరు ఉన్నారంటే సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు అంటూ కింద మాట అన్నాడు, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగుడి అంటూ కింద చెప్పుకుంటున్నాడు. నా నోరు విజ్ఞాన విషయమును పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చుని ఉండును. గూఢార్థమైన గల దానిని నేను చెవియెగుదును, సితారు తీసుకుని నా మరుగు మాటలు బయలుపరిచెదను. నా కొరకు పొంచిన వారి దోషాకృత్యమును నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేను నేనెలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకాత్మని నమ్మి తమ ధన విస్తారం బట్టి పొగుడుకున్న వారికి నేనేలా భయపడనేలా? ఒక మంచి మాట మాట్లాడినాను ఇక్కడ. ఎన్నో వచనం? 6వ వచనంలో. అంటే అప్పుడు వాళ్ళు ప్రయాణం చేసే మూమెంట్లో, లేదా ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి ప్రయాణం చేసే, లేదా ఇశ్రాయేలు కానాను స్వతంత్రించుకున్న తర్వాత, ఇశ్రాయేల్ దేశమైపోయిన తర్వాత వారి సంతతి వారు, కోరావు సంతతి వారు రాస్తున్నారు. ఎవరు కుమారులు రాసిరి, ఎప్పుడు రాసిరి అని మాత్రం నన్ను అడగొద్దండి. ఎవరు వీళ్ళంటే కోరావు కుమారులు. వాళ్ళ తండ్రులు చేసిన తప్పుదానాన్ని వారు తిరిగి చేయకుండా దేవుని సన్నిధానంలో న్యాయంగా క్రమంగా నడుచుకున్న వారివి వీళ్ళు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? ఈ మనుషులను చూసి భయపడొద్దు అని. కానీ ఈరోజు సమాజంలో దేవుని నమ్ముకున్న క్రైస్తవులు కూడా ఏం చేస్తుంటారు? మనుషులకు భయపడుతున్నారు. ఎందుకు? మనుషులకు భయపడాలి. ఎలా భయపడాలి? వారు మన పైన అధికారులు అయితే భయపడాలి. తర్వాత వారు మనకంటే పెద్దవారైతే భయపడాలి. ఏ విధంగా భయపడాలి? ఏ విధంగా? అన్ని దాంట్లకు భయపడవసరం లేదు. వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి. అదే అందరి ఎడల భయము కలిగిన వారము అంటే ఎలా? అలా వణికిపోతూ దాపెట్టుకుని అలా కాదు. అందరి ఎడల ప్రేమ కలిగి దీన మనసుతో ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందర సాగిపోవడం, అందరి ఎడల ఒక భయం అనేది సమాజానికి ఉండాలి. రెండో భయం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎవరిని చూసి భయపడుతుంటాం. కొన్ని పనులు చేస్తుంటే మనుషులు ఏమనుకుంటారు, కొన్ని ఫీలింగ్స్ అంటే కొంతమంది ఫీలింగ్స్ ఎలా ఉంటుంది? మనుషులను చూసి వాళ్ళు ఏమనుకుంటారు ఈ పని చేయకపోతే అని ఆచారాలు పాటించే క్రైస్తవులు మారిపోయినారు చాలామంది. మనుషులకు భయపడి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమంటారో అని ఏం చేస్తున్నారు? ఆచారాలు పాటిస్తున్నారు.
మరి పాటించవచ్చా? క్రైస్తవులకు ఆచారాలు లేవు, అనుసరణ ఉంటుంది. క్రైస్తవులకి ఏముంటుంది? ఆచారం ఉండదు, అనుసరణ. దేవుని చెప్పిన మాటను బట్టి నడుచుకోవాలి. ఆచారాలు మనం చేసామనుకోండి, అది మనుషులను భయపడి, కాబట్టి మనుషులకు భయపడే పరిస్థితి లేదు. ఏమంటున్నాడు? తమ ఆస్తి ప్రాముఖ్యత్వమని నమ్మి తమ ధన విస్తారను బట్టి పొగుడుకున్న వారికి నేనెలా భయపడవలను అని అడిగాడు. ఆపత్కాలాల్లో నేనెలా భయపడదును? ఏదైనా ఆపత్కాలం వచ్చిందనుకోండి, చేతిలో డబ్బులు లేకపోతే మనుషులు ఏం చేస్తారు? మనుషుల వైపు చూస్తారు. మన చేతుల్లో డబ్బు లేదనుకోండి, క్రైస్తవులు ఏం చేయాలా? ఏమండి? క్రైస్తవులు ఏం చేయాలా? దేవుని వైపు చూడాలి. కానీ ఈ రోజుల్లో విశ్వాసం అనేది తక్కువైపోయి చేతుల డబ్బులు లేకపోతే ఏం చేస్తున్నారు? అత్యవసరం వస్తే దేవుడే ఏర్పాటు చేసి పంపిస్తాడు, లేదా మనకే ఆలోచన ఇస్తాడు, పలానా వారిని అడగండి అని. ఆ ఆలోచన రాకముందే అయ్యో రేపు లేదు, లేదా పండగ చేయడానికి డబ్బులు లేవు, జాతర చేయడానికి డబ్బులు లేవని ఏం చేస్తున్నారు? అప్పులు చేసుకుంటున్నారు. ఆ అప్పులు కాస్త ఇంకెక్కువైపోయి ఆత్మహత్యలకు కూడా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ పని చేయకపోతే మనుషులు ఏమనుకుంటారో మనుషులకు భయపడి ఈరోజు ఏం చేస్తున్నారు? సుఖాన్ని జీవించడానికి మనుషులు తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కోరావు కుమారులు ఏమంటున్నారంటే, ఇదిగో ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, పెద్దవారిని బట్టి భయపడవసరం లేదు. ఎందుకు భయపడవసరం లేదు? 7వ వచనం మాట చెప్తున్నాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఏమండి? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని ఏం చేయలేడంట? ఏమండి? విమోచించలేడు. నిజమేనా? నిజమే కదండి. అందుకోసం పౌలు గారు ఒక మంచి మాట రాస్తారు, ఈ లోకంలో ఎవ్వరూ లేరు నీతిమంతులు, అందరూ పాపులే. అందరూ పాపులే. దేవుని మహాకృపను బట్టి పాపము నుండి విడిపింపబడి రక్షణ లేక వచ్చాం మనం అందరం కూడా. ఎవరు? యేసు ప్రభుతో నడిచిన శిష్యులతో పాటు అపోస్తులు, లేదా పౌలు గారు, శిష్యులు, ఏమండి క్రైస్తవులందరూ కూడా ప్రభు రక్తం చేత కడగబడి రక్షణలోకి వచ్చిన వారే అంటూ ఓ మంచి మాట అని అంటాడు పౌలు. ఏమంటాడంటే, తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, క్రీస్తు యేసు లోకమునకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకరణకు యోగమైన ఉన్నది, అటు వాటిలో నేను ప్రధానులను అంటాడు ఒక మాట. అంటే ఈ లోకంలో ఎవ్వరు నీతిమంతులు లేరు. ఏమంటే ఎవరున్నారా? ఎవరు లేరు. ప్రభు రక్తం చేత కడగబడి తమ పాపములు విడిచిపెట్టి దేవుని కొరకు అంతం వరకు సహించిన వారే నీతిమంతులు. అందుకోసం ఎవరికి భయపడే అవసరత లేదు. అంటే ముఖ్యంగా మనుషులకు భయపడే అవసరత లేదు. కోరావు కుమారులు ఆనాడు ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో ఇటు ఫిలిస్తీన్లు, ఇటు సిరియన్ వాళ్ళు, ఏమండి వారి చుట్టుముట్టు కూడా ఎవరున్నారు?
శత్రువులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి, సైన్యం ఉంది. ఓ ఇశ్రాయేలు ఆలకించుడి. ఏంటంట? ఎవరికి భయపడవసరం లేదు. ఎందుకు అంటే ఈ లోకంలో ఎవడును ఏ విధము చేతనను తన సహోదరుని విమోచించలేడు. కారణం, ఇదిగో నేను తప్పు చేసిన, నువ్వు తప్పు చేసిన, మరి ఏం చేయాలా? నేను నిన్ను విమోచించలేను కాబట్టి నీకు భయపడే అవసరత నాకే లేదు. నేను నిన్ను విమోచించలేను, నువ్వు నాకు భయపడే అవసరం లేదు. మనమందరం కూడా ఎవరికి భయపడాలా? ఏమండి? దేవునికి. అంటూ కింద మాట అన్నాడు 8వ వచనం, వారు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడునూ లేడు. చనిపోకుండా పాపం వల్ల వచ్చే జీతం మరణం మనిషిని ఆవహించక ముందు, ఆవహించిన తర్వాత కానీ ఆవహించక ముందు కానీ ఆ మరణం నుండి తప్పించేవాడు, దేవుని కాడ ప్రాయశ్చిత్తం చేసేవాడు ఈ లోకంలో లేడు. కాబట్టి మనుషులకు భయపడే అవసరం లేదు. కింద అంటున్నాను, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్టుండాల్సినది. ఏంటంటే వారి ప్రాణ విమోచన ధనము, వారి పాపము నుండి వచ్చే ప్రతిఫలము అట్టుండాల్సిందే. కాబట్టి మనుషులకు భయపడొద్దయ్యా, రాజులకు భయపడేది అవసరం లేదు. మరి ఎందుకు భయపడకూడదు? ఎవరి నిమిత్తం ఎవరికి భయపడే అవసరం లేదు. మరి ఏం చేయాలి? వారిని ప్రేమించాలా, వారి పట్ల విధేయత కలిగి జీవించాలా. ఎవరి పట్ల? పెద్దల పట్ల, చిన్నల పట్ల. ప్రతి మానవుని, నీ పొరుగు వారి పట్ల నువ్వు ఎలా జీవించాలంటే విధేయత, ప్రేమ, దీన మనసు. చెబుతున్నారా? వినాలి. మనం ఏదైతే రాదో వారు చెప్తారు అది నేర్చుకోవాలి. అంతేకాని మనుషులందరికీ భయపడి దేవుని ప్రక్కన పెట్టి మనుషులే దేవుళ్ళుగా మారిపోయే వాళ్ళు జీవితంలో ఎంతోమంది కనపడుతుంటారు. అలా కాదంట. ఎందుకు? ఎవరిని ఏ విధం చేతను తన సహోదరుని విమోచించలేడంటే ఎలా చేయగలుగుతాడు? ఆదాము మొదలుకొని పాపం చేసిన వాళ్ళే ఉన్నారు, ఒక్కడు నీతిమంతులు లేడు, అందరూ త్రోవ తప్పిన వాళ్ళే. ఎలా త్రోవ తప్పారు? ఆలోచనలో త్రోవ తప్పారు, కంటి ద్వారా త్రోవ తప్పిన వాళ్ళు ఉన్నారు. ఏమండి? వారి చేష్టల ద్వారా త్రోవ తప్పిన వాళ్ళు ఉన్నారు, ఒకరు ఒక విధం తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. లేరంటారా? ఉన్నారంటారా? ఈ ప్రపంచంలో ఏ మానవుని తీసుకున్నా, ఎంత భక్తిపరుడు తీసుకున్నా ఖచ్చితంగా ఏదో ఒక లోపము, ఖచ్చితంగా లోపం. అటని పాపం చేసినవని అనకూడదు. ప్రభు రక్తం చేత కడగబడిన వాడైనా అప్పుడప్పుడు శరీరాన్ని బట్టి ఏమైపోతుంటాడు? ఎక్కడో ఒక తోటే ఏదో ఒక మాట ద్వారా అయినా తప్పొచ్చు, చూపు ద్వారా అయినా తప్పొచ్చు, ఆలోచనలో అయినా తప్పొచ్చు, వినడంలో కూడా తప్పొచ్చు. లేరంటారా? చెప్పండి. ఉన్నారంటారా? ఏ తప్పు చెయ్యని వాడు పరిశుద్ధుడు ఉన్నాడా? అందరు పరిశుద్ధులే, ప్రభు రక్తం చేత కడగబడిన వారే. కానీ లోపాలు ఉంటాయి. అందుకోసం పౌలు భక్తుడు నాలో ఏముందన్నాడు? ఒక ముళ్ళుంది, దాన్ని తీసేయి. నాలో ఒకటి ఉంది. కాబట్టి మనం బలహీనులం, మనను బలపరిచేవాడు దేవుడు. ఎలా బలపరుస్తాడు? కోరావు కుమారులు చేసిన పని అది. ఎవరు చేశారు? కోరావు కుమారులు చేసిన పని అది. ఏం చేశారు తెలుసా? తండ్రులు తప్పులు చేస్తే పిల్లలు చేయలేదు. అందుకోసం వారు కీర్తనలు రాశారు, సమాజానికి సువార్తను ప్రకటించారు. ఎలా ప్రకటించగలిగారు? తండ్రులు నడుచుకున్న దారిలో వారు నడుచుకోలేదు, దేవుడు చెప్పిన దారిలో నడుచుకున్నారు. కాబట్టి
వాళ్ళు ఏం చేశారు? ఏమండి, వాళ్ళు ఎలా చేశారు? దేవుని గురించి మర్మాలు చెప్పుకుంటూ వచ్చారు సమాజానికి. అందుకోసం ఒక మర్మం మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. కోరావు కుమారుడు చెప్పిన జ్ఞానోపదేశం ఇది చాలా మాటలు. వాళ్ళ జీవితంలో దేవునికున్న ఔన్నత్యాన్ని చెప్తూ వచ్చాడు. కాబట్టి వాళ్ళు ఏంటంట, మొదటి వచనంలో చెప్పాడు, సర్వజనులారా ఆలకించండి. ఏమని ఆలకించాలి? ఇదిగో మనుషుల పట్ల మీరేమన్నా ఏదన్నా అభ్యంతరం కలిగి ఉన్నారా? భయపడుతూ ఉన్నారా? ఇదిగో మనుషులు ఎవరిని ఏమి చెయ్యలేరు. ధనవంతులు అనుకుని భయపడుతున్నారా? భయపడవసరం లేదు. వారు ఏదైనా చేస్తారా డబ్బులు పెట్టి? ఏ అవసరం లేదు, భయపడవసరం లేదు. మరి ఎలా బ్రతకాలి? దేవుని నమ్ముకున్న నీవు రాజువి, దేవుని నమ్ముకున్న నీవు యథార్థవంతుడివి. ఎలా బ్రతకాలి? ధైర్యంగా బ్రతకాలి. నిజంగాండి, మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, లేదా మన చుట్టుపక్కల వారు ఏమనుకుంటారని కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మనం కూడా వాళ్ళు చేసిన పని మనం చేస్తూ ఉంటాం. క్రైస్తవులమైన మనము, దేవుని కొరకు బ్రతకవలసిన మనము, మన జీవితాల ద్వారా దేవునికి సాక్ష్యం చెప్పవలసిన మనము, ఆ సాక్ష్యాన్ని ప్రక్కన పెట్టి లోకాన్ని అనుసరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని. అవసరం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన తప్పును బట్టి వారు నిన్ను ఆ తప్పు నుండి విడిపించలేరు. అందుకోసం అంటున్నాడు 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్టుండవలసినదే. ఏమండి? అది ఎన్నటికీ తీరక అట్టుండాల్సినది అది. కాబట్టి ఈ మనుషులు చేసిన తప్పు వారు విమోచించలేరు, వారు పాపం నుండి విడిపించలేరు. కాబట్టి మరణం నుండి విడిపించలేరు. ఇంక భయపడే అవసరం ఏముంది? ఏమండి? భయపడే అవసరం ఏముంది? అందుకోసం కింద మాట చెప్తున్నాడు, జ్ఞానులు చనిపోదురును సంగతి ఏమండి అతనికి కనబడుచుపోదు. మూర్ఖులు పశుప్రాయం ఏకంగా నశించుదురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టెదురు. తమ ఇండ్లు నిరంతరము నిల్చుననియు వారి నివాస స్థలము తరతరములుననియు వారు అనుకుందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. పెట్టలేదా? క్రీస్తు పూర్వమే బైబిల్లో చదువుకుంటాం, ఎంతోమందికి ఎన్నో పేర్లు పెట్టారు. చదిగా ఏమండి? మోషే గారు రాసినప్పుడు కొన్ని పేర్లు కనపడుతుంటాయి. ఎలా పెట్టారు? అప్పుడు పలాని వారు పలాని పేరు ఆ దేశానికి పెట్టుకుంటూ పోయారు. పెట్టలేదా? పెట్టినారు చాలామంది. ఏమండి? మన దేశంలో కూడా మహాత్మా గాంధీ కాలనీ పెట్టారా? ఛత్రపతి శివాజీ కాలనీ పెట్టలేరా? చాలామంది పెట్టుకున్నారు. అంటే ఎవరైతే ధనవంతులు అనుకుంటున్నారో వారేంట ఈ లోకంలో వారు నిరంతరము నిలచరు. అందుకోసము ఏమంటున్నారు? మూర్ఖులు పశుప్రాయులు ఏకంగా నశించుదురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టిపోవుదురు. ఏమండి? ఏం చేస్తారంట? వారి ఆస్తి విడిచిపెట్టుదురు. తమ ఇండ్లను నిరంతరం నిలిచినుననియు తమ నివాసులు తరతరములకు ఉండుననియు వారు అనుకుందురు. ఏమండి? ఎవరు అనుకుంటారా? తమ భూములకి తమ పేర్లు పెట్టుదురు. ఘనత ఊహించిన వాడైనను మనుష్యుడు నిలవజాడు. వాడు నశించు మృగములు పోలినవాడు. ఏంటంట? ఏమంటున్నాడు? ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. ఈ లోకంలో పేరుగాంచిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. 100 సంవత్సరాల ఇంకెనికి వెళ్ళిపోయినాం అనుకోండి, ఎంతోమంది పేర్లు. ఏమండి? ఒక దేశంలో ఒక ఘనత ఊహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడున్నారా?
చెప్పండి, లేరు. ఆయా తరాలలో ఆ తరం వారికి గొప్ప గొప్ప సేవలు చేసిన మేధావులు ఉన్నారా? లేదు. ఈ ప్రపంచమంతా కూడా ఒకరిని చాలా గొప్పగా జ్ఞాపకం చేసుకుంటుంది. ద గ్రేట్ అలెగ్జాండర్ అని ఉన్నాడా? లేడు. ఎందుకు? చనిపోయాడు. ఆయన గురించి ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటాయి, చాలా మాటలు గొప్పగా. ఆయన ప్రపంచాన్ని జయించాడు. నెపోలియన్ ఉన్నాడు, ఆయన ఉన్నాడు. హిట్లర్ ఉన్నారు. అంతేకాదు, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ భూభాగంలో ఎంత ఘనత వహించిన ఏ మనుషుడైనా ఈ కాలగర్భంలో కలిసిపోయాడు, లేదా భూగర్భంలో కలిసిపోయాడు. వారు శాశ్వతం కాదు. వారిని చూసి ఏం భయపడుతున్నావు? ఏమండి, వారిని చూసి ఏం భయపడుతున్నావు అని కోరావు కుమారులు ఎవరికి చెప్తున్నారు? సర్వజనులకు చెప్తున్నారు. కింద చదువుకుందాం. పదమూడు వచ్చిన స్వాతిశయం పూర్ణులకు వారి నోటిని బట్టి, వారు అనుసరించు వాటిని బట్టి ఇదే గతి. ఏమండి, 13 వచ్చిన అంటున్నారు సాత్విశయం అంటే సొంత అతిశయం, లేదా వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న పరిజ్ఞానం బట్టి ఎన్నో సాధిస్తుంటారు. సాతిశయము పరిపూర్ణులకు వారి నోటిని బట్టి. ఏమండి, మీరు బాగా ఒక మాట ఆలోచన చేయండి. బీదవారు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు, ధనికులైన తర్వాత ఒక విధంగా ఉంటారు. మీరు బాగా ఆలోచన చేయండి. ఎవరన్నా మన ఊళ్ళో కనపడుతుంటారు, వారికి ఏమి పైసలు లేనప్పుడు, లేదా ఉండడానికి ఇల్లు లేనప్పుడు అణిగి మెనుగుంటారు. అందరికీ ఏదో వారి సంపాదన దేవుడు వారికి సలహు చూశాడు అనుకోండి, వారికి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మరొకరిని ఏం చేయరు, పట్టించుకోరు. ఎంతోమంది చూస్తూనే ఉంటాం మనం. అంటే ఎందుకు? వారు ఆ ధనికులైన తర్వాత, వారు ధనవంతులైన తర్వాత అహంకారం వచ్చి కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. నీవెంతలే, ఏమనుంటే ఇచ్చి పడేస్తా. ఆ డబ్బులు లేనప్పుడు, లేదా ఆ అధికారం లేనప్పుడు వాళ్ళు ఏమంటారు, అణిగి మెనుగుంటారు. కొంచెం స్థాయి పెరిగిన తర్వాత మనుషులకు చాలా గర్వం ఎక్కిపోతుంది. ఆ గర్వం ఎక్కి కొన్ని మాటలు మాట్లాడతారు వాళ్ళే. అది ఎందుకు తెలుసా? వారి నాశనానికి. వారి గర్వమే వారికి నాశనం. అందుకోసం అంటున్నాడు ఇక్కడ ఏమని, ఇది వారి నోటి మాటను బట్టి వారి ననుసరించు వారికి ఇదే గతి. ఏం గతి? కింద చెప్తున్నాడు, వారు పాతంలో ముందుగా కూర్చోబడుతురు, మరణం వారికి కాపురై ఉండును. ఏమండి, అంతేనా? ఇప్పుడు మన రీసెంట్గా ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం పడింది. ఎందుకు పడింది? ఒకసారి ఏదో టెర్రరిస్ట్ ప్రాంతాల్లో అంతా కూడా బాంబులు వేసుకుంటూ పోయారు మన వాళ్ళు. మరలా బాంబులు వేసారు. ఎందుకు? వారు పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఒప్పుకున్నారా? వాళ్ళు తిరిగి మాట్లాడినారు. అందుకోసం రెండవ ప్రపంచ యుద్ధం కానీ మొదటి ప్రపంచ యుద్ధం కానీ ఎలా ప్రారంభమైంది తెలుసా? మాటల ద్వారానే. అందుకోసం ఈ లోకానికి చుచ్చిపెట్టేది ఏంటంట? నాలుక. అంటే అప్పుడప్పుడు మన నాలుక మన అదుపు లేకపోతే మనం కూడా కొన్ని భరిస్తూ ఉంటాం, కొన్ని మనం కూడా అనుభవిస్తాం.
కాబట్టి మన నాలుక, మన నోరు జాగ్రత్త ఉంచుకోవాలి. ఎటబడితే ఎట మాట్లాడకూడదు. ఎలా మాట్లాడాలి? అందరితో సాత్వికంతో, అందరితో సమాధానంగా మాట్లాడాలి. ఇది ముఖ్యంగా క్రైస్తవులకు మనకు చాలా ప్రాముఖ్యం. ఆ నోటి మాట, ఆ నాలుక ఎక్కడ తీసుకెళ్తుందంట చెప్తున్నాడు 14 వచనం. వారు పాతాళంలో ముందుగా కూర్చోబెడుదురు, మరణం వారికి కాపురై ఉండును. ఎవరైతే గర్విస్తారో, మనుషులను భయపెడతారో, మనుషులు వారికి ఏం కదంట, ఇదిగో వారికి మరణం వారికి కాపరి. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని క్రమ పద్ధతిలో నడిపిస్తాడు. మరణం ఏమవుతుంది? వారిని మరణానికి నడిపిస్తుంది. మరణం వారికి కాపరి అయితే ఏం చేస్తుంది? ఏమండి, మరణం వారికి కాపరి అయితే ఏమేం చేస్తుంది? చక్కగా పాతాళానికి నడిపిస్తుంది. ఏంటి మరణం? ఇది రెండవ మరణం. మనిషికి మరణం లేదు, ఉందా? లేదు. ఈ మరణం రెండవ మరణం, అది చక్కగా పాతాళానికి నడిపిస్తుంది. దేనిని బట్టి? మన నోటి మాటను బట్టి. కాబట్టి అప్పుడప్పుడు ఏం మాట్లాడుతుంటాం? మనకి తెలియకనే మాట్లాడుతాం. కొన్ని మాటలు ఇతరులను నొప్పించే మాట మాట్లాడుతుంటాం. కాబట్టి జాగ్రత్త. మన నోటి మాటనే మనను దేవుని నుండి దూరం చేయగలుగుతుంది. చేస్తుందా? చేస్తుంది. కాబట్టి మనం తిట్టినా, కొట్టినా ఏమండి, అందుకోసం సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని అంతా స్వతంత్రించుకుందరు. యేసు ప్రభు ఈ భూలోకాన్ని ఎలా స్వతంత్రించుకున్నాడు? కొడితే కొట్టించుకున్నాడు, ఉమ్మిస్తే ఉమ్మించుకున్నాడు. తిరిగి బదులు పలకలేదు ఆయన. ఆయన నమ్ముకున్న మనము ఏం చేయాలి? ఉమ్మిస్తే ఉమ్మించుకుంటాం. ఒక మాట అంటేనే మనం ఒక మాట అంటేనే మనం పడతాం. సరే, మనం పడతామో పడమో కానీ ఒక మాట అనకూడదు కంటే మనమే జాగ్రత్త పడి మన నోటిని బట్టి మనం సత్ఫలం పొందుకుంటాం. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని, ఎదుగుదలను మన నోటి మాటనే ఆపేస్తుంది. అంతేనా? నోరుందండి, చిన్న గొడవ జరిగింది ఇంట్లో. ఆ గొడవ జరిగిన తర్వాత మనశాంతంగా ప్రార్థన చేసుకుంటామా? చేసుకోలేము. వాక్యం చదవగలుగుతామా? చేయలేం. ఎందుకు? మనసులో అదే ఉంటుంది. కాబట్టి కోరా కుమారుడు చెప్తున్నాను, వారి తండ్రులు చేశారు ఒకనాడు. ఏమని? వారి తండ్రులు ఒకనాడు ఎదురు మాట్లాడారు. ఎవరికి? మోషే గారికి, దేవునికి. ఎదురు మాట్లాడితే బ్రతకడానికి ఈ లోకంలో చోటే లేదు వాళ్ళకి. కాబట్టి వారి నోరుని కాపాడుకున్నారు. కోరా కుమారులు వారి నోరుని కాపాడుకొని సమాజాన్ని హెచ్చరిస్తున్నారు. మా తండ్రులు మాట్లాడారు, వారు నాశనానికి వెళ్ళారు. మేము మాట్లాడలేదు, ఇదిగో మేము దేవుని సన్నిధానంలో ఇలా ఉన్నాం. మీరు ఒకవేళ మాట్లాడితే మా తండ్రులాగా మీరు అయిపోతారని హెచ్చరిస్తున్నారు. నిజమేనండి? నిజమే. సుమారు 1500 సంవత్సరాల కిందట కోరావులు బతికారు. వారి కుమారులు వారి తరాల్లో రాశారు ఇవన్నీ కూడా. క్రీస్తు పూర్వమే మాట్లాడుతున్న మాటలు, రాసిన మాటలు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాయి మాటలు. ఏంటి? దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాము, దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాము. మన అహంకారము లేదా మన బుద్ధిహీనత, మన నోటి మాట ఇవి సరిగా లేకపోతే అవి నాశనానికి నడిపిస్తాయి. మరికొన్ని వచనాలు మనం చదువుకుందాం. అదే 13 వచనం. ఉదయకాలమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసము లేని వారై లేనైనా పాతాళంలో క్షేమైపోవును. ఏమండి? ఏమంటున్నారు? ఎవరైతే మూర్ఖంగా మాట్లాడతారో యథార్థవంతులు వారిని ఏం చేస్తారంట?
ఉదయమున ఏళ్తారు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిదే ఈ లోకం, వారిదే ఈ రాజ్యం. కానీ ప్రస్తుతం కంటికి కనపడేది ఏంది? అన్యాయం చేసేవారిదే కనపడుతుంది. ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మొత్తం అది కనపడేది అన్యాయం కనపడుతుంది మనకు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మనం నమ్మని నిజాలు బైబిల్ చెప్తుంది. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. ఎవరిని? మూర్ఖంగా మాట్లాడేవారిని. ఒక మాటలో చెప్పాలంటే భక్తిహీనుల్ని. అంతే కదండి. దేవుని కొరకు సరిగా బ్రతకని వారు, అహంకారులను, అహంభావులను ఎవరిని వెళ్తారు? యథార్థవంతులు వెళ్తారు. వారి స్వరూపములు నివాసము లేనైన పాతాళంలో క్షేమైపోవును. ఎవరి నివాసములు? ఎవరైతే ధనముందని మురిసిపోతారో, అందముందని మురిసిపోతారో, అహంకారంతో మురిసిపోతారో వాళ్ళు ఏమైపోతారంటే తెలుసా? వారి నివాస స్థలములు లేనివారై పాతాళములో క్షయమైపోవును. 15వ వచనం చదువుకుందాం. దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. అంటే ఎవరిని? ఎవరైతే యథార్థంగా బ్రతికేవారిని, ఎవరైతే వారి నోరును కాపాడుకుంటారో, ఎవరైతే ధనముందని అహంకారముతో లేనివారు, సాత్వికం కలిగిన వారిని ఏం చేస్తారంట? దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఏమండి, ఈ లోకంలో ఎంత కోట్లాస్తి మనలో ఉండాలి. మనతో ఎన్ని డబ్బులున్నా, వజ్రాలున్నా, వైఢూర్యాలున్నా, ఈ ప్రపంచమే మన చేతిలో ఉన్నా, ప్రాణ విమోచన దైనం మనలో లేకపోతే మనకేం ప్రయోజనం లేదు. అందుకోసం అంటున్నాడు, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. విమోచిస్తాడా? కింద చదువుకుందాం. 16 వచ్చింది. ఒకడు ధన సంపన్నైనప్పుడు వారి ఇంటికి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. ఏమంటున్నాడు? ఈ లోకంలో ధనం ఒక ఇంటికి వచ్చినప్పుడు, ధన సంపాదన వారి ఇంటికి వచ్చినప్పుడు వారిని చూసి భయపడద్దు. అంతే కదండి. ఈ లోకం మనుషుల్ని ఎలా భయపడుతుంది? సంపాదనే కదా. ఏమంటే ఒక మాట, మన ప్రాంతంలో వెనకబడిన వర్గాలు చాలా మట్టుకున్నాయి. అగ్రకులస్తులను ఎదిరించినప్పుడు కొన్ని వార్తలు మనం చదువుతాం. ఇంత డబ్బు ఇచ్చి వారిని ఏం చేశారంటే చంపేపించిండ్రు కొంతమంది. ఇవన్నీ చూస్తుంటాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అలా ఇచ్చి చంపే వారిని చూసి భయపడొద్దు అంటుంది. డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా చేస్తామనే మూర్ఖులు ఉంటారు కదా కొంతమంది. వారిని చూసి భయపడే అవసరం లేదు. ఎందుకు? వారికంటే గొప్పోడు దేవుడు ఉన్నాడు. ఏమండి? వారికంటే గొప్పోడు దేవుడు ఉన్నాడు. వారితో డబ్బు ఉందబ్బా, ఏమనొద్దురా వారిని. ఎందుకు? ఏమైనా చేస్తారు. ఏం చేయగలుగుతారు? ఇదిగో, ఒకడు ధన సంపన్న అయినప్పుడు వాని ఇంటికి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోయినప్పుడు ఏమియో కొనిపోవుడు, వాని ఘనత వాని ఎంట దిగదు. ఏంటంటే ఏమండి, మనం చదువుకున్న వాక్యం ఎంత గొప్పది. ఏమంటున్నాడు? వాడు చనిపోయినప్పుడు ఏమియో కొనిపోవుడు. కొనిపోతాడేమన్నా? చెప్పండి. ఏమండి, ఈ లోకంలో లేదా ప్రస్తుత కాలంలో ఏదైనా వస్తువు కొనుక్కపోతే గ్యారెంటీ అడుగుతాం. ఏమండి? వ్యారెంటీ అడుగుతాం. ఎన్ని సంవత్సరాలు వ్యారెంటీ ఇస్తావు అంటాం. సంవత్సరం ఇస్తాం అంటాం. ఇంకా లేదా? వస్తే 2 years వస్తుంది. ఇంకేం లేదా? ఆఖరి గంటలో ఒక మాట అంటాడు, సార్ నాకే గ్యారెంటీ లేదు సార్, ఇంకే వస్తువులకి ఏమంటారు సార్ అంటాడు ఆయన. నిజమేనా?
నిజమేనండి, మనకి గ్యారెంటీ లేదు. నిజమా? నేను వేసుకున్న ఈ డ్రెస్ నేను తీసుకపోను, నేను పెట్టుకున్న ఉంగరం నాతో రాదు, నేను వాడుతున్న ఫోన్ నా ఇంట రాదు, నేను కన్న నా పిల్లలు నా ఇంట రాదు, నేను కట్టుకున్న నా భార్య నా ఇంట రాదు, నా కన్న నా తల్లిదండ్రులు నా ఇంట రారు, నాతో పుట్టిన అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెలు నాతో రారు, నాతో పెరిగిన చుట్టుపక్కల వారు నా ఇంట రారు, ఏది నా ఇంట రాదు. వారిని చూసి నీవెందుకు భయపడుతున్నావు అంటున్నాడు. ఎవరు? కోరాకుమారు. ఎందుకు మాట రాస్తున్నారు అంటే ఇశ్రాయేలుకు ఎదురు నీరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రయాణంలో ఎవరిని చంపుతారు? చాలామంది రాజులను చంపుతారు కదా. ఎరుకో గోడను స్వతంత్రించుకుంటారు కదా పడగొట్టి. ఎరుకో ప్రాంతంలో ఉన్న కనాన ప్రాంతంలో ఉన్న కనానీయులు 7 మంది జాతులను చంపేస్తారు. వాళ్ళు 7 మంది జాతులు వెలగొడతారు అక్కడ. వాళ్ళని చూసి భయపడే అవసరం లేదు. లేదా విస్తరించిన ఈ లోకంలో ఏ మనిషిని చూసినా ఏం చేయకూడదు? భయపడే అవసరత లేదు. అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు. యథార్థంగా బ్రతికితే చాలు. ఎలా బ్రతకాల? యథార్థంగా బ్రతకకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి మళ్ళా మనుషులకు నేను భయపడను నేను అంటే అదిగా తప్పు అవుతుంది. మళ్ళా మనుషులను గౌరవించాలా, దేవునికి భయపడాలా, ఈ లోకంలో ఏ తప్పు చేయకుండా బ్రతకాల. కానీ మనుషులు ఏం చేస్తాం? మనుషులు ఎవరైనా చూస్తారా అని చూసి తప్పు చేసేవాళ్ళు ఉంటారు. మనుషులు ఎవరైనా చూస్తున్నారని తప్పు చేసేవాళ్ళు చాలామంది. చాటున తప్పు చేసేవాళ్ళు, చీకట్లో తప్పు చేసేవాళ్ళు ఎంతోమంది. ఇది కాదు. నువ్వు చాటునే చేసినా, చీకట్లో చేసినా, గదిలో చేసినా, వెలుతురులో చేసినా చూసేవాడు ఎవరు? దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు. భూమి మీద నల్లు ఏం చేస్తున్నారని ఆకాశం నుండి పగలు రాత్రి తేడా లేకుండా మనుషులను పరిశీలన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి భయపడాలా? మనం దేవునికి భయపడాలి. అందుకోసం ఏమంటున్నాడు? ఒకడు ధన సంపన్నమైనప్పుడు వాని ఇంటికి ఘనత విస్తరించినప్పుడు భయపడకు, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోవుడు, వాని ఘనత వాని ఎంట దిగదు. నీకు నేను మేలు చేసుకుంటునని మనుషులు నిన్ను స్తుతించినను తన జీవితకాలమున ఒకడు తన పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. అంటే ఈ లోకంలో తన గురించి పొగుడుకున్న ఎన్ని మంచి పనులు చేసినా ఒకనాడు తన పితరులు, మన తాత ముత్తాతలు చనిపోయినారా? చనిపోయినారు. భూమిలో పాతి పెట్టారా? మన ఊర్లో సమాధులు ఉన్నాయా? వారి సమాధి పక్కన మన సమాధి ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళాల్సిందే. అది ఏ విధంగా చేతనైనా 60 ఏళ్ళు అయిన తర్వాత 100 సంవత్సరాలు అయినా కానీ, లేదా దేవుడు కరుణించి 1000 సంవత్సరాలు బతికిచ్చిన ఆ సమాధి కాడికి ఖచ్చితంగా పితరులు వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా మనం కూడా వెళ్ళాల్సిందే. కాబట్టి నీ ఘనత ఏం పనికొస్తుంది? నీ అహంకారం ఏం పనికొస్తుంది? ఏది పనికిరాదు. మన ధనం మనను రక్షించదంట. మన ఘనత అనేట రాదు. మరి ఏంటి వస్తుంది? చెప్తున్నాను కింద. ఏమండి? 20 వచ్చిన వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు, ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు అన్నాడు ఇక్కడ. ఏంటంట? వారు మరెన్నడూ వెలుగు చూడరు, ఘనత నుండి ఏంటంట? బుద్ధిహీనులైన వారేనంట. బుద్ధిమంతులు కాదు. కాబట్టి సామెత గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. బుద్ధిమంతుడు పాతాళం తప్పించుకున్నట్టుకు జీవ మార్గమున పరమణ మార్గమున ఎతుకుతాడంటారు. దానికి కావాల్సింది ఏంది? ఈ జీవితం సరిగా బ్రతకాలి, నోరును కాపాడుకోవాలి, జీవితాన్ని కాపాడుకోవాలి, ప్రతిదీ కాపాడుకోవాలి. అంతే కదండి? ఈ జీవితం విలువైనది. దీని కొరకు మనం ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలండి?
విలువంగానే బ్రతకాలి. జీవితానికి విలువ, ఈ విలువ ఎలా వస్తుందో బైబిల్ చెప్తుంది. కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పైనున్న దాన్ని వెతుకుతాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు తెలుసా? బుద్ధిహీనుడు ఏం చేస్తాడండి? నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటాడు. అది కాదు తప్పు అంటే ఏం చేస్తాడు? మనం నిందించే ప్రయత్నం చేస్తాడు, లేదా హింసించే ప్రయత్నం కూడా చేస్తాడు. అలా కోరావు కుమారులు తన తండ్రిదండ్రులు ఏమైపోయినారు? బుద్ధిహీనులు అయిపోయారు. ఏమండి? కోరావు, అభిరాము, దాతాను, వారికి సంబంధించిన 250 చిల్లర, వారందరూ కూడా బుద్ధిహీనులైపోయి పాతాళానికి దిగిపోయారు. ఎక్కడ దిగిపోయారు? పాతాళానికి దిగిపోయారు. దేవుని ఉగ్రతకు బలైపోయారు వాళ్ళు. కానీ కోరావు కుమారులు అలా చేయలేదు. ఏం చేశారు? బుద్ధిమంతులు. ఇదిగో మనం ఇలా మాట్లాడితే, మన తండ్రి వల్లే మనం మాట్లాడితే, మనం కూడా మన తండ్రి నశించిపోయినట్టుగా మనం కూడా నశించిపోతాము. ఎక్కడ దేవుని ఉగ్రత మనపై వస్తుందో మనం జాగ్రత్త పడాలి, మనము జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త ఉండాలంటే ఎలా ఉండాలి? దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సన్నిధానంలో నివసించాలి. అందుకోసం ఒక మాట ఉన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మరి ఆశపడ్డారా ఎప్పుడైనా ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుని కొరకు? చెప్పండి. దేవుని కొరకు ఆశపడిన వారు కాదు. మనం ఎలాంటి వారం అంటే, మనకి ఎక్కడ 4 పైసలు ఎక్కడ వస్తాయి అక్కడ ఆశపడేవాళ్ళం మనం. నిజమేనా? సంఖ్య చూస్తుంటే అదే చెప్పచ్చు. ఎక్కడ ఆశిస్తున్నాం? లోకాన్ని ఆశిస్తున్నాం. లోకాల సంపాదన గురించి ఆలోచనేస్తున్నాం. సంపాదికుల గురించి చెప్పాడు ఇప్పటి వరకు. ఎవరి గురించి చెప్పాడు? సంపాదికుల గురించి. ఎవని? వారి సంపాదన వారింట రాదు, వారి ఘనత వారింట దిగదు. మరి ఎందుకండి ఇంత ప్రయాస? కాబట్టి మనం బుద్ధిహీనులుగా బ్రతకూడదుగా, బుద్ధిమంతులము, జ్ఞానవంతులము. అందుకోసము నా నోరు విజ్ఞాన విషయమును పలుకును అన్నాడు. ఇక్కడ ఏం పలుకుతున్నాయంట? విజ్ఞాన విషయము, పరిపూర్ణ వివేకమును గూర్చుందై ఉండును అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సితార తీసుకుని నా మరుగు మాట బయలుపరిచేదను అన్నాడు. ఇక్కడ బయలుపరిచాడు. మన నోటి ద్వారా తప్పులు చేస్తుంటాం, లేదా మనము అవకాశం ఉందని దేవుని ప్రక్కన పెట్టి ఏం చేస్తుంటాం? దేవునికి దూరం అయిపోతుంటాం. అది కాదు. ఆనాడు వారి తల్లిదండ్రులు, కొరావు కుమారులు, వారి తండ్రిని చూశారు. వారు చేసిన పాపానికి వారికి ప్రతిఫలం పొందారు. వారి తిరుగుబాటే వారిని నశింపజేసింది. వారి అహంకారమే వారిని ఏం చేసింది? వారి నోటి మాటను బట్టే కదండి, చెప్పండి. వారి నోటి మాటను బట్టే కదా వారి బ్రతుకుండగానే భూమి చీల్చి 200 చిల్లరను మింగేసింది. అలా ఏంటండి? ఒకసారి ఆలోచించండి. వారు ఏం చేశారు? మీరే దీపాలు వేయాలనా, మీరే నడిపించాలనా, మీరే చెయ్యాలా, మేము లేమా అని మోషేకు అహరోనుకి ఎదురు తిరిగారంతే. ఒక బ్యాచ్ అక్కడక్కడ కనబడుతుంటారు వీరు బ్యాచ్. వాళ్ళే నడిపించాలా, వాళ్ళే చేయాలా, మాకు లేదా అధికారము. దేవుడు ఇస్తే వద్దన్నతో ఎవరు? మనం ఆపుతామా? ఏమండి? దేవుడు కొంతమంది కొన్ని పనులు అప్పగిస్తాడు. అప్పగించలేదంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనం ఈ పని అప్పగిస్తే మనం ఎలా ప్రవర్తిస్తామో తెలుసు ఆయనకి. కాబట్టి అప్పగించాడు. ఏది దేని అప్పగించాలో
అందుకోసం కోరావు కుమారులు, దేవా నీ సన్నిధానంలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. దయచేసి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కోరావు కుమారులు బ్రతిమలాడారు. వారి పేర్లు రాయబడలేవు. ఎందుకు తెలుసా? ఎందుకు? ఏదో తండ్రులు చేసిన తప్పిదాన్ని బట్టి ఆ తప్పు నడుచుకోకుండా సమాజానికి, బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చెయ్యాలి, ఇదిగో కోరావు, అభిరాము, దాతాని పనులు చేశారు అని కోరావు కుమారులు రచించిన దైవధ్యానము, కోరావు కుమారులు రచించిన కీర్తన, పాడిన రాగము. ఎందుకు కోరావు కుమారులు? ఇదిగో కోరావు తప్పు చేశాడు, కుమారులు తప్పు చేయలేదు. కోరావు తప్పు చేసి ఆ తప్పు వలన శిక్షను అనుభవించాడు. వీరు ఒప్పు చేసి దేవుని మహాకృపను పొందుకున్నారు. మనం కోరావు వలె బ్రతుకుదామా, కోరావు కుమారులు వలె బ్రతుకుదామా? ఒకసారి ఆలోచించండి. కోరావు వలె బ్రతికితే మనకు కూడా పాతాళం ఎదురు చూస్తుంది. ఏం ఎదురు చూస్తుంది? మరణం కాపరై ఎదురు చూస్తుంది. తండ్రులు, కోరావు సంబంధులు తప్పు చేస్తే వారి నోటి మాట ప్రతిఫలం బట్టి మరణం వారిని ఏం చేసింది? మింగేసింది భూమిని తెరుచుకుని. మీరు చదవండి సంఖ్యాకాండం వెళ్ళి. భూమి నెరచి శరీరం ఉండగానే మింగేసింది భూమి, కాల్చేసి బూడిద చేసేసింది. మరణం వారికి ఏమైపోయింది? కాపరి. ఆ మరణం మనకి కాపురి కాకూడదంటే కోరావు కుమారుల వలె దీనత్వంతో, సాత్వికంతో ఆయన సన్నిధానంలో వణుకుతూ నిత్యము బ్రతకాలి. అందుకోసం కోరావు కుమారు రచించిన 49వ కీర్తన, ఈ మనుషులకు భయపడద్దు, మనను బ్రతికించేవాడు, ఊపిరినిచ్చేవాడు, మనను చంపేవాడు ఎవరు? దేవుడు ఒకడే. ఆయన సెలవిస్తే ఈ లోకము నాశనం అయిపోతుంది. ఆయన సెలవిస్తే ఈ లోకంలో తరతరముల వరకు నిలుస్తామంట. నిలుస్తామా? చూద్దామా? చివరికి ఒక విషయం చూసుకుందాం. లోక సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఏమండి? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం ఎప్పటి వరకు ఉంటుందంట? నీ ఉంటావు, నీ తరం ఉంటుంది, నీ తరతరాలు. అందుకోసం తండ్రులు తప్పు చేస్తే కుమారులు భయపడ్డారు. కుమారుల గురించి మనం ఈరోజు చదువుకుంటున్నాం. కుమారులు రచించిన కీర్తనలు, వారు ఏ విధంగా రచించారు, దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారో ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఎన్ని తరాలు మారిపోయాయి చెప్పండి? ఎన్ని తరాలు గతించిపోయాయి? సుమారుగా క్రీస్తు పూర్వము రాసిన ఈ మాటలన్నీ ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వం రాశారండి. అప్పుడు రాసిన మాటలు ఇప్పుడు మనం చదువుకుంటున్నాము అంటే కారణము వారు బ్రతికిన జీవితం, వారు భయపడిన భయము, దేవుని పట్ల ఉన్న సహవాసము ఈరోజు మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. రాబోయే తరంలో మనను గురించి నేర్చుకోవాలి, భయపడాలి, లేదా మనం చూసి బ్రతకాలంటే మనం కూడా ఎలా బ్రతకాలా? కోరావు కుమారుల వల్ల బ్రతకాలి. దేవా నీ సన్నిధానంలో ఒక దినం కంటే 1000 దినం శ్రేష్టం అంటే వాళ్ళు రాస్తే మనం ఇంకా ఏమన్నా తెలుసా? దేవా ఒక దినము నీ సన్నిధానంలో గడిపితే కొన్ని కోట్ల సంవత్సరాల కంటే శ్రేష్టమనాలా. కానీ దేవుడు అంటే భయం లేదు మనకు. ఏం లేదు? దేవుడు అంటే భయం లేదు. వచ్చే ఆదివారంలో 2 గంటలు దేవుని సన్నిధానానికి అవకాశం ఇవ్వం మనం. అంతే కదండి. మనం ఎన్ని గంటలకు వస్తాం? 10:30కు వస్తాం. 1 గంట ముగింపు. ఎన్ని? 10, 11, 1 అంటే 3 గంటలు అనుకుందాం. 3 గంటలు ప్రతి ఆదివారం 3 గంటలు ఇవ్వని వారు మన సంఘంలో లేరా? కనపడుతున్నారు కదా. అంటే మనం ఎలా ఉన్నాంగా?
3 గంటలు మనం దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతలేము. ఇప్పుడు మనమేంటి, మనం చేసుకునేదే మన నెత్తి మీదకి వస్తుంది. అందుకోసం మన కుటుంబంలో సమస్యలు, మన కుటుంబంలో బాధలు, మన కుటుంబంలో ఏముంటాయి, అన్నీ ఏ దానికి సమాధానం దొరకదు. కారణం, ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వలేదు, ఇవ్వవలసిన అవకాశం దేవునికి ఇవ్వలేదు. కాబట్టి అంత సమస్యనే. అది కోరావు కుమారులు తెచ్చుకోలేదు. తండ్రులు తప్పు చేస్తే పిల్లలు కూడా ఏం చేయాలా, అదికి మించి తప్పు చేయాలి, అంతే కదండి. కానీ కోరావు కుమారులు చేయలేదు. చూడండి ఒకసారి, ఇశ్రాయేలు 10 గోత్రాల్లో యారోబాము వెళ్ళాడు, రెహబాము గారు 2 గోత్రులకి వెళ్ళారు. మీరు చదువుతూ ఉంటే ఇశ్రాయేలుకు పాపానికి కారకుడైన యారోబాము అంటాడు. మీరు రాజుల గ్రంథాలు కానీ దినవృత్తాంతాల గ్రంథాలు చదువుతూ ముందరికి వెళ్తే, ఇశ్రాయేలు పాపం చేయుటకు కారకుడైన యారోబాము అంటే యారోబాము తప్పు చేస్తే ఇశ్రాయేలుకు ఏం చేశారు, తప్పు చేశారు. కానీ కోరావు, అభిరాము, దాతాను వారు గుంపు పాపం చేస్తే, తప్పిదం చేస్తే వారి పిల్లలు తప్పు చేయలేదు. కోరావు పిల్లలు తప్పు చేయలేదు. ఎందుకు? దేవుని సన్నిధి అంత సంతోషం ఇస్తుంది, అంత సమాధానం ఇస్తుంది. కాబట్టి వారు తప్పు చేయలేదు. వారు దేవుని కొరకు బ్రతికారు, దేవుడు కొరకు ఆశపడ్డారు. వారి ప్రాణం వారి ఆయనను చూడాలి, ఆయన సన్నిధానంలో నివసించాలి అని ఆశపడ్డారు. అంటే దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? దేవుడు ఎలాంటి వాడు అండి? చెప్పండి, ఏమన్నారు? ఆయన ఎలాంటి వాడో తెలుసా? మంచి మాట ఉంది, చదువుకున్నాను, చదువు. సామెత క్షమించండి, సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఏంటిది చెప్పండి? దారిద్ర్యమును అంటే మన ఇందులో దరిద్రం ఉందంటే కారణం ఎవరు? దేవునికి అవకాశం లేదు కాబట్టి దరిద్రం మన ఇంటి ముందుకు వచ్చింది. దేవునికి అవకాశం ఇచ్చిన అనుకో, ఏంటి? దారిద్ర్యమును గనులను ఐశ్వర్యవంతులను కలుగజేయువాడే అని కదా. కాబట్టి ఇప్పటికైనా మనం దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి, కోరావు కుమారులు ఎలా బ్రతికారో, వారు ఎలా దేవుని కొరకు జీవించారో, వారి గురించి తరతరాలు ఎలా చెప్పుకుంటూ వస్తున్నాయో, మన గురించి రాబోయే తరాలు మన గురించి చెప్పుకోవాలంటే దేవుని కొరకు ఎలా బ్రతకాలి? కోరావు కుమారుల వారి బ్రతకాలని ప్రేమతో తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఇంతవరకు మీ కృపచేత, మీ దయచేత నైనా ఆనాడు కోరావు కుమారులు తండ్రులు చేసిన తప్పిదాన్ని బట్టి వారు చేయకుండగా నీ సన్నిధానంలో పశ్చాత్తాపడి వారు బ్రతికిన జీవితాన్ని ఈరోజు మేము చదువుతున్నాం, విన్నాం, గ్రహించగలిగాం. నైనా వారు పడిన ఆశ నీ పట్ల చాలా ఉన్నతమైనది. మేము కూడా అలా బ్రతుకుతలుగా వారు రాసిన కీర్తనలు మేము చదువుకున్నాం. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని నడిపించండి, సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మరొకసారి తరలోంచిన మీ పిల్లలను చెప్పిన నైనా మేమందరం కూడా వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నైనా విన్నవారు కూడా మీరే సహాయం దయచేయండి. అదేవిధంగా సంఘం తరపున జరుగుతున్న కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో మీరు తోడుగా నడిపించండి. ప్రభు పనికే ప్రాణం పెట్టు గ్రూప్ తరపున జరుగుతున్న కార్యక్రమాలను మీరు జ్ఞాపకం చేసుకుని నడిపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా అనారోగ్యం చేత బాధపడుతున్న శారమ్మక కుమార్తెను, అరుణమ్మక కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తరలించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. నైనా ఎవరైతే రాలేదో వారిని దర్శించండి, వారిని ప్రేరేపించండి. వచ్చే వారమైనా తీసుకురండి. నైనా ఆగిపోయిన సునీతమ్మక్కను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆమెతో మాట్లాడండి. నైనా ఆమెకు సమాధానం అనుగ్రహించమని వేడుకుంటూ, మీ చిత్తమైతే మళ్ళీ వచ్చే వారం
మేమందరం కూడా ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.